ప్రస్తుతం బేగంపేటలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వారు చెప్పినందుకు నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, మరి కొండా సురేఖ గారు ప్రత్యేకంగా చెప్పారు, తెలుగు బిడ్డ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ తెలుగు గడ్డ మీద నుంచి ఉన్నటువంటి బిడ్డ ఈరోజు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ కేంద్ర మంత్రిగా ఉండటం, వారు ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ పైన తెలంగాణ రాష్ట్రం పైన కూడా అభిమానం చూపిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే దాన్ని శాంక్షన్ చేసి ఇవ్వటం నిజంగా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో వారు ఈ తెలంగాణ రాష్ట్రం పైన అవసరాలని గుర్తిస్తూ తప్పనిసరిగా చేస్తారని భావిస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేయవలసిందిగా స్పెషల్ సిఎస్ గారిని కోరుతున్నాను. చైర్మన్ గారు వచ్చారా? మొత్తం 1000 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ క్యాల్కులేట్ చేసి సురేష్ ఎవరు ఉంటే సురేష్ రమ్మని ఫస్ట్ దాని ఫ్లైట్ హైదరాబాద్ టు ఒరిస్సా. మీరు ఇప్పుడు ఫ్లైట్ కూడా ఫస్ట్ ఫ్లైట్ వచ్చింది ఒరిస్సా టు హైదరాబాద్, కానీ తర్వాత ఒక్క ప్లేసెస్ కూడా ఫ్లైట్ రాలేదు. వల్ల సెకండ్ ఫ్లైట్ వరంగల్ రావాలి. దానికి ఎలిజిబిలిటీ లేదు. వరల్డ్ కనెక్టివిటీ మంత్రి గారు మాట్లాడతారు. ధన్యవాదాలండి. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్యులు గౌరవ రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.